Hello Andarki, welcome back to my channel. My name is Gayathri and this is a video version of my diary. Hello Andarki, ఎలా ఉన్నారు? మీరు టైటిల్ చూసేశారు. This is all about accommodation for students in UK and this is part of my university series. So మీరు మిగతా వీడియోస్ చెక్ చేయకపోయింటే డూ చెక్ దెమ్ అవుట్. దే ఆర్ వెరీ ఇన్ఫర్మేషనల్ అండ్ వెరీ యూస్ఫుల్ అండ్ ఈ వీడియో కూడా అలాగే ఉండబోతుంది. సో నేను యూకే అకామిడేషన్స్ అన్ని స్పెసిఫిసిటీస్ వెళ్లే ముందు ఐ జస్ట్ వాంట్ టు లే డౌన్ ద ఫౌండేషన్. బేసిక్ అబ్బా, మీరు ఒక కంట్రీకి వచ్చినప్పుడు, ఎస్పెషలీ యూకేకి వచ్చినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ 3 ways టు గెట్ అకామిడేషన్. ఒకటి, మీరు స్టూడెంట్ అకామిడేషన్ వెళ్ళొచ్చు, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ క్యాంపస్ వాళ్ళది. 2, యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ అకామిడేషన్, అంటే నథింగ్ టు డూ విత్ యూనివర్సిటీ, మీరే బయట హౌస్ షేర్ కానీ ఫ్లాట్ షేర్ కానీ తీసుకోవచ్చు. అండ్ 3rd ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ అండ్ ప్రైవేట్ అకామిడేషన్ కలిపి. సో బేసిక్గా స్టూడెంట్ అకామిడేషనే కానీ ఇట్స్ ఓన్ బై ప్రైవేట్ కంపెనీస్, నాట్ బై అఫీషియల్ యూనివర్సిటీ. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ గురించి మళ్ళీ చాలా డీటెయిల్స్ ఇస్తాను. ఈ మూడింటిని టై చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది విచ్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ దాని గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ యూకే గ్యారంటర్. మనం యూజువల్గా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, యా మంత్లీ పే చేస్తాం, బిల్స్ ఇవి పే చేస్తాము అండ్ దెన్ మంత్కి సరిపోకుంటుంటా యూ కెన్ మేనేజ్ అని. ఐ డోంట్ నో వెదర్ యూఎస్, ఆస్ట్రేలియా ఈ డిఫరెంట్ కంట్రీస్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉందో లేదో, బట్ యూకే సంగతి వచ్చేస్తే వీ నీడ్ సమ్ వన్ కాల్డ్ అ యూకే గ్యారంటర్ హియర్. ఈ గ్యారంటర్ ఆ గాయత్రి, వాట్ ఈస్ దాట్ అంటే ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ సీమ్స్. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుందంటే, వెన్ అ స్టూడెంట్ కమ్స్ హియర్ మనకు ఫండ్స్ చూపించి వీసా తెచ్చుకొని వస్తాం కదా, అన్ని చేసినా బికాస్ మనకు ఒక ఇన్కమ్ సోర్స్ లేనందుకు, లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆర్ ఒకవేళ ఇన్కమ్ సోర్స్ ఉన్నా మనం యూకేలో ఉంటూ ఆ ప్రూఫ్ లేదు కాబట్టి యూజువలీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారంటే యూ నీడ్ టు గివ్ అస్ అ గ్యారంటర్. గ్యారంటర్ ఉండడం కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ మనకు గ్యారంటర్ లేకుండా నేను ఒక ప్లేస్కి వెళ్ళి అరే నాకు ఈ ఫ్లాట్ నచ్చింది, ఒక 6 months కోసం రెంట్కి తీసుకుంటాను అని వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు అంటారు ఈదర్ 6 months మొత్తంది ఇప్పుడే మాకు పే చేసి మూవింగ్ గా, లేదా మాకు ఒక గ్యారంటర్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చి ఎంత సెటిల్ అయిపోయాక దెన్ యూ కెన్ స్టార్ట్ పేయింగ్ మంత్లీ బేసిస్. సో ఒకవేళ గ్యారంటర్ లేకపోతే అప్ ఫ్రంట్ పే చేయాలి, గ్యారంటర్ ఉంటే మంత్లీ పే చేసుకుంటూ మన ఖర్చులన్నీ చూసుకోవచ్చు. గ్యారంటర్ అంటే ఏంటంటే, ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు యూకేలో మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నా వాళ్ళు బేసిక్ గా నీకు ఒక గ్యారంటీ లాగా ఉండాలి, బికాస్ దే హ్యావ్ యూకే సిటిజన్షిప్ అండ్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఒక స్టెల్తీగా వెళ్తున్నందుకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది వేర్ ఇట్స్ లైక్ ఓకే, ఒకవేళ ఈ స్టూడెంట్ వాళ్ళ డబ్బులు ఆన్ టైం పే చేయకపోతే, కాంట్రాక్ట్ బ్రేక్ అయినా ఏమైనా, ఈ గ్యారంటర్ అనే పర్సన్ విల్ పే ఫర్ ఆల్ ఆఫ్ ద requirements. It is a very big role to take and I have been very lucky to be honest, because నాకు ఫ్యామిలీ ఎవరు లేరు యూకేలో, బ్లడ్ ఫ్యామిలీ లేరు అండ్ I didn't know ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఎవరిని అడగొచ్చు అని. ఇట్ వెంట్ స్మూత్లీ బికాస్ మై డాడ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్ వాజ్ దేర్. అంకుల్ అయితే నేను చాలా బాగా చూసుకున్నారు అండ్ హీ స్టిల్ మై గ్యారంటర్. బట్ దిస్ ఇస్ అ వెరీ ట్రస్ట్ బేసిస్ కదా, ఒక గ్యారంటర్ ఉండాలంటే, ఒక మనిషి ఉండాలంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. సో యా, మనకి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కానీ అవన్నీ లేవు కాబట్టి ఒక భరోసా లాగా మనం ఒకవేళ యాజ్ స్టూడెంట్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు పే, ఒకరు ఉన్నారు విత్ అ ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ అని. నోటీస్ దట్ ఒక యూనివర్సిటీ పార్ట్తో ఉండి వాళ్ళతో అకామిడేషన్ తీసుకున్నప్పుడు యూ డోంట్ ఫేస్ దిస్ యూకే గ్యారంటర్ ఇష్యూ, బికాస్ మనం పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ, పార్ట్ ఆఫ్ వాళ్ళతోనే అకామిడేషన్ తీసుకుంటున్నాము, వాళ్ళకి ఆల్రెడీ ఫండ్స్ చూపించాం కాబట్టి దే ఆర్ నాట్ వరీడ్ అట్ ఆల్. హవెవర్ ఒకవేళ మీరు స్టూడెంట్ అకామిడేషన్ వైపు వెళ్లకుండా మీరు ఏ సైడ్ చూసుకున్నా యూ నీడ్ అ యూకే గ్యారంటర్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఫస్ట్లీ ఒక యూకే గ్యారంటర్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఉండాలనుకుంటే వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏంటో ఒక లిస్ట్ చేశాను అండ్ ఐ టెల్ యూ గైస్ వాట్ ఆల్ దే నీడ్ టు ప్రొవైడ్ ఒక గ్యారంటర్ ఉండడానికి. ఒకటి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆబ్వియస్లీ, అండ్ దెన్ వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ యూకే రెసిడెన్సీస్, వారి యూకే రెసిడెన్స్ ఉండాల్సిందే. 3rd ఇస్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళ పర్సనల్ ఇన్కమ్ సోర్స్ అవన్నీ, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ అ వైల్, లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళ క్రెడిట్ చెక్ అండ్ గ్యారంటర్ అగ్రిమెంట్. సో ఒక యూకే గ్యారంటర్ గా ఎవరన్నా ఉండాలంటే ఇట్ ఈస్ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దే నో ద రిస్క్. అంటే ఒకవేళ ఈ స్టూడెంట్ కనుక ఇవి పే చేయకపోతే మా మీద పడుతుంది అండ్ మేమే లీగలీ వీఆర్ బౌండ్ టు పే అనేది. ఆబ్వియస్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఐ వుడ్ రికమెండ్ ఫర్ యూ గైస్ టు గో ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా, లేదా మీకు ఎవరు ఇక్కడ తెలియకపోయినా అండ్ యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ థర్డ్ పార్టీ థింగ్, దాని గురించి కూడా నేను మళ్ళీ
మాట్లాడతాను. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ అకామిడేషన్స్ ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాము. ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అకామిడేషన్ జాయిన్ అయినప్పుడు ప్రోస్ ఆర్ ఆబ్వియస్లీ దట్ ఆ హోల్ బిల్డింగ్ కానీ ఆ హోల్ ఏరియాలో కానీ మన స్టూడెంట్సే ఉంటారు, సేమ్ యూనివర్సిటీ వాళ్ళు. కొంచెం సేఫ్టీ ప్రకారం కూడా, ప్రికాషన్స్ ప్రకారం కూడా ఇట్ ఈస్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ అఫీషియలీ పార్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఏం ప్రాబ్లం అయినా ఏం జరిగినా యూ కెన్ క్వశ్చన్ దెమ్ స్ట్రైట్ అప్. సో స్టూడెంట్ అకామిడేషన్ మీరు యూనివర్సిటీ వాళ్ళతో తీసుకుంటున్నప్పుడు ఈ యూకే గ్యారంటర్ ఇష్యూ ఉంటుంది కదా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ రెడ్యూస్డ్ బికాస్ ఇక్కడ యూనివర్సిటీతో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు. నా యూనివర్సిటీ పర్సనల్ గా ఎలా చేస్తుందంటే నేను ఫస్ట్ ఇయర్ అకామిడేషన్ లోనే ఉన్నాను, యూని అకామిడేషన్, అండ్ నేను ఎవ్రీ 3 months కి పే చేశాను. సో 3 months ఇన్స్టాల్మెంట్స్ గా నేను పే చేశాను అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ installments without a UK guarantor. So pros anukunte only ee 3 abba, because cons are more. One of the biggest con is student accommodation is the most expensive option. Room size kuda guarantee ga meeku comfortable ga undochu undakapovachu. Bathroom wala meeku own bathroom untunda leda you have to share it with 4-5 other people. Ivanni very up and down, and manaki ekko choices kuda undavu because student accommodation. హాస్టల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అట్లీస్ట్ మన ఇండియాలో హాస్టల్స్ లో ఫుడ్ అన్నా పెడతారబ్బా, ఇక్కడ అట్లాంటి సర్వీస్ కూడా ఉండదు. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్ హూ ప్రొవైడ్ ఫుడ్ ఇన్ దర్ అకామిడేషన్ ప్రెమిసెస్, బట్ నేనుండే యూనివర్సిటీ ఇస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. సో యా, సెకండ్ వచ్చేసరికి ప్రైవేట్ అకామిడేషన్. నౌ ప్రైవేట్ అకామిడేషన్స్ లో చాలా ప్రోస్ ఉన్నాయి, ఫ్యూ కాన్స్ బట్ చాలా ప్రోస్. ఫస్ట్ థింగ్ బీయింగ్ ఇట్ ఈస్ ద చీపెస్ట్ ఆప్షన్ టు గో ఫర్. మీరు ఒక హౌస్ షేర్ తీసుకోవచ్చు, ఒక ఫ్లాట్ షేర్ తీసుకోవచ్చు, 1 bedroom ఫ్లాట్ తీసుకోవచ్చు మీ పార్ట్నర్ తోని, లేదా మీ ఫ్రెండ్ తో తీసుకోవచ్చు, లేదా 4-5 కలిపి ఒక హౌస్ ని తీసుకోవచ్చు. 4-5 rooms ఉంటాయి బట్ 2 bathrooms తో సరిపెట్టుకోవాలి. సో మెనీ ఆప్షన్స్ ఇన్ ప్రైవేట్ హౌసింగ్. అంటే మీకు అనుకూలంగా, మీకు నచ్చినట్టు మీ బడ్జెట్ సెలెక్షన్ లో మీకు ఒక గుడ్ ప్లేస్ టు స్టే దొరుకుతుంది. బట్ ప్రైవేట్ లో ఇఫ్ ఐ కుడ్ సే దట్ కొంచెం కాన్స్ ఉండొచ్చు. ఏంటంటే కొన్ని ప్రైవేట్ అకామిడేషన్స్ ఆప్షన్స్ ఇస్తాయి వేర్ మీరు ఏదైనా పే చేసేటప్పుడు మంత్లీ ఆ బిల్లింగ్ దాంట్లో మీ గ్యాస్ బిల్, మీ వాటర్ బిల్, మీ అన్ని కలిపి బిల్స్ ఇంక్లూడెడ్ అని పర్ మంత్ బేసిస్ ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుందంటే ఇగో ఇది రెంట్ అండ్ దెన్ బిల్స్ ఎలా వస్తాయో మీరు అలా పే చేయాలని. సేమ్ మన ఇంట్లో మన రెంట్స్ అవన్నీ ఎలా జరుగుతాయో మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్ ఆబ్వియస్లీ యూఆర్ నాట్ యూస్ టు ఇట్, ఆర్ ఇఫ్ యూఆర్ మెచ్యూర్ స్టూడెంట్ దెన్ వెల్ అండ్ గ్రేట్. ప్రైవేట్ అయితే నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ సమ్వన్ లైక్ మీ అట్ దిస్ ఏజ్ అండ్ నాకు పర్సనల్ గా ఐ డిడ్ వాంట్ దట్ బర్డన్ ఆఫ్ బిల్స్ ఇవి చూసుకోవడం, ఏమున్నా ఆల్ ఇంక్లూజివ్ ఒక ప్రైస్ చెప్పండి అన్న వాళ్ళకి చెప్తాను అండ్ దెన్ దట్ విల్ బీ సార్టెడ్ అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాది. సో ఫర్ మీ ప్రైవేట్ కి ఎందుకు షిఫ్ట్ కాలేదంటే దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్. బిల్స్ అవన్నీ సపరేట్ గా ఉంటాయి. వన్ కాన్ ఐ కుడ్ సే ఆర్ యూ కుడ్ సే ఇస్ ఒక స్టూడెంట్ అకామిడేషన్ తీసుకున్నప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, యూనో ఇన్ పబ్లిక్ ఏరియాస్ అలా. సో సెక్యూరిటీ వైజ్, ప్రైవసీ వైజ్ ఇట్స్ ఆల్ సార్టెడ్. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ వన్ ఇన్ ద బిల్డింగ్ టు టేక్ కేర్. ఎలక్ట్రిసిటీ పోయినా, వాటర్తో ఇష్యూ వచ్చినా, బాత్రూమ్తో ఏమైనా ఇష్యూ వచ్చినా there is someone always in student accommodation. బట్ అదే ప్రైవేట్ అకామిడేషన్కి వచ్చేస్తే ఇల్లు రెంట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి కాంటాక్ట్స్ ఉండాలి, ఒక ప్లంబర్ కి ఇది అది అవంతా ఒకటి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెక్యూరిటీ ఆల్సో. స్టూడెంట్ అకామిడేషన్ లో దిస్ ఆల్వేస్ అ సెక్యూరిటీ, ప్రైవేట్ లో యూ వోంట్ ఫైండ్ దాట్. అండ్ ఐ థింక్ దాట్స్ ద ప్రైమరీ రీజన్. నేను పర్సనల్ గా ఇప్పటివరకు స్టూడెంట్ అకామిడేషన్ తోనే ఉండడం బికాస్ ఆఫ్ అమ్మ. షీ వాంటెడ్ మీ టు స్టే ఇన్ అ బిల్డింగ్ బట్ it is very expensive. So yeah, private housing వైపు వచ్చినప్పుడే యూకే గ్యారంటర్ is a very important thing. మనం ఒక యూకే గ్యారంటర్ ని చూపించి then only we'll be able to pay monthly basis. లేకపోతే ఒకటేసారి 6 months stretch of rent ఒకటేసారి కట్టేయాలి, which is very expensive. Rates గురించి మీరు చూస్తారు what I'm talking about. థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి it's a student private accommodation, which is the building నేను ఉంటుంది. స్టూడెంట్ అకామిడేషన్ బిల్డింగ్ కానీ this is owned by a ప్రైవేట్ కంపెనీ. ఇది అఫీషియలీ యూనివర్సిటీ వాళ్ళకి కాదు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అగైన్ మీకు అన్ని పర్క్స్ ఆఫ్ స్టూడెంట్ అకామిడేషన్ ఇక్కడ దొరుకుతుంది ఫర్ షూర్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూజువల్ గా ఈ ప్రైవేట్ స్టూడెంట్ అకామిడేషన్స్ లో రూమ్స్ కొంచెం పెద్దగా ఇస్తారు, బాత్రూమ్స్ కొంచెం పెద్దగా ఇస్తారు, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకటే బిల్డింగ్ కానీ దెర్ ఆర్ అబౌట్
5 to 6 type of rooms ఈ whole building లో. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు they can get like a very big room. నాది it's a very classic ensuite, so you can see the small space. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ రూమ్ నా పాత స్టూడెంట్ అకామిడేషన్ కంటే ఎంత పెద్దదంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ ప్రైజెస్ కూడా వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ నేను యూనివర్సిటీ వాళ్ళ అకామిడేషన్తో ఉన్నప్పుడు ఐ వాజ్ పేయింగ్ 157 per week. 157 pounds అంటే ఆల్మోస్ట్ 16,000 rupees per week పే చేస్తే దాన్ని అక్కడ. నౌ దిస్ ఇయర్ ఇట్స్ కమ్ టు 139 pounds per week, అంటే లైక్ 14,000 అనుకోండి. 14,000 rupees per week ఇక్కడ పే చేస్తున్నాను ఈ బిల్డింగ్ లో. బట్ ఇన్ఫ్లేషన్ వల్ల ఈవెన్ దీస్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. అండ్ ఫర్ మై నెక్స్ట్ ఇయర్ I think university accommodation would be around 165, around 17,000, 18,000 rupees, and private student accommodation will be around 16,000 rupees per week. మీరు వింటున్నది రైట్, పర్ వీక్ ఇంత పే చేయాలి ఇక్కడ. హవెవర్ అగైన్ రెంట్ స్కేల్లో చూసుకుంటే ప్రైవేట్ అంటే చీపెస్ట్, స్టూడెంట్ అంటే కాస్ట్లీయెస్ట్, అండ్ మధ్యలో ఉండే స్టూడెంట్ ప్రైవేట్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో యా, దట్ ఈస్ అబౌట్ దీస్ 3 places. హౌ టు ఫైండ్ అకామిడేషన్, దెర్ ఆర్ మెనీ వేస్, అండ్ వాటిని ఒక లిస్ట్గా చేసి మీకు చెప్తాను. ఒకటేమో ఏజెన్సీస్. ఆబ్వియస్లీ మీరు ఒక ప్లేస్కి వెళ్ళే ముందు వాటి గురించి సర్చ్ చేసేటప్పుడు జస్ట్ వత్తండి గూగుల్లో ఏజెన్సీస్ ఇన్ దిస్ నియర్ బై ప్లేస్, అండ్ ఆ ఏజెన్సీస్కి యూ కెన్ కాల్ అప్ అండ్ యూ కెన్ సీ వాట్సాప్. కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఐ పర్సనలీ ఫౌండ్ దీస్ వెబ్సైట్స్ క్వైట్ helpful, so వాటిని ఒకసారి మీకు లిస్ట్ చేస్తాను. అదర్వైజ్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఫేస్బుక్ పేజెస్, సోషల్ మీడియాస్లో చాలా మంది ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అండ్ ఐ డోంట్ థింక్ ఐవ్ హర్డ్ దిస్ ఎనీవేర్, ఏంటంటే మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు దేర్ ఈస్ ఆల్వేస్ అన్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ దట్ ప్లేస్. యూకేలో ఎస్పెషలీ ఎవ్రీ టౌన్, ఎవ్రీ ఏరియాలో దేర్ ఈస్ అన్ ఇండియన్ కమ్యూనిటీ ఫర్ షూర్. అండ్ వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండొచ్చు, ఫేస్బుక్ పేజ్ ఉండొచ్చు, సంథింగ్ లైక్ దట్. సో రీచ్ అవుట్ టు దెమ్. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ రియలీ హార్డ్ ప్రైవేట్ అకామిడేషన్స్ వెతకడం కానీ ఇది కానీ అది కానీ చేస్తున్నప్పుడు, I strongly recommend that, you know, get in contact with these Indian communities. And prime example చెప్తున్నాను, ఫేస్బుక్లో వెళ్ళండి, బర్మింగమ్ ఇండియన్ కమ్యూనిటీ, డాబీ ఇండియన్ కమ్యూనిటీ, లేదా లెస్టర్ ఇండియన్ కమ్యూనిటీ, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఐమ్ ష్యూర్ లోకల్ వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉండొచ్చు విచ్ విల్ హెల్ప్ యూ అవుట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ వేస్ ఆఫ్ ఫైండింగ్ అకామిడేషన్. వెన్ ఐ సే అకామిడేషన్, అది ఓన్లీ ప్రైవేట్ అకామిడేషన్ గురించి. స్టూడెంట్ అకామిడేషన్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ సింపుల్. ఇదర్ యూనివర్సిటీ వాళ్ళది ఉంటుంది లేదా ప్రైవేట్ స్టూడెంట్ వాళ్ళది ఉంటుంది ఇన్ దట్ లొకాలిటీ. సో నా బిల్డింగ్ నాకు ఎలా దొరికింది అంటే, నేను చాలా తిప్పలు పడ్డాను వెతికి ఫర్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్. హౌఎవర్ ఐ రియలైజ్ దెర్ ఈస్ అ సర్వీస్ దట్ కుడ్ హెల్ప్ out all of us, especially UK Guarantors చిచ్చు అది వచ్చినప్పుడు I think they could be really helpful. And for me it was Amber Students. వీళ్ళతో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా కొలాబరేట్ అయ్యాను, వేర్ ఇట్స్ అ స్టూడెంట్ డ్రివెన్ సర్వీస్. వాళ్ళ అకామిడేషన్స్ చూసుకుంటారు, బేసిక్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం. దే కవర్ ఆల్మోస్ట్ టాప్ కంట్రీస్ అండ్ టాప్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్, ఇంక్లూడింగ్ డాబీ, నేను ఉండే చిన్న టౌన్ని కూడా దే కవర్డ్ ఇట్. అండ్ దే హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ క్రాఫ్ట్, the building I'm staying in. వీళ్ళతో త్రూ వెళ్ళింటే మాత్రం my life would have been so easier, because a whole UK Guarantor stitch అన్నాను కదా, that I had to figure out all by my own. But అదే వీళ్ళతో వెళ్ళింటే మాత్రం they would have helped me out so much. అసలు ఒకవేళ నా దగ్గర గ్యారంటర్ లేకపోయినా they would have arranged something. They have a third party service where people do sign up to be a UK Guarantor. మీకు తెలియని వాళ్ళు కూడా they will sign up. అదిలో కొన్ని కాంట్రాక్ట్స్ పెడతారు to make sure they are okay, you're okay too. So yeah, they have a third party service like that as well. And what Amber does is, మీరు ఒకసారి ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు మీ లొకేషన్ వత్తి మీ ప్రెఫరెన్సెస్, మీ బడ్జెట్స్ అవన్నీ మీ సెట్టింగ్స్లో పెట్టేసి చూస్తే మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తాయి. అండ్ ఇట్స్ అ ఫ్రీ రిజిస్ట్రేషన్, దెర్ ఇస్ నో హిడెన్ ఛార్జెస్ ఆర్ హిడెన్ బుకింగ్ ఫీజ్, అలా ఏముండదు Amberతోని. సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్, మీ డీటెయిల్స్ వాళ్ళకి పంపించి మీ ఫేవరెట్ ప్లేస్ వాట్ ఎవర్ బుక్ చేసుకున్నాక వాళ్ళు మీతో కాంటాక్ట్కి వస్తారు అండ్ దే విల్ హెల్ప్ యూ అవుట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. స్టార్టింగ్ మీకు నచ్చిన ప్లేస్ని పిక్ చేసుకోవడం నుంచి దాని గురించి ఇన్ఫర్మేషన్స్, గ్యారెంటర్, ఇది అది అవన్నీ ఎండ్ టు ఎండ్ చూసుకునే వాళ్ళు Amber. అండ్ దే హ్యావ్ బిన్ స్పాన్సరింగ్ దిస్ ఛానల్ ఫర్ అ వైల్. సో నా లింక్ వత్తాలనుకుంటే మాత్రం నేను కామెంట్లో పెడతాను, నా బయోలో కూడా ఉంది ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. దీని మీద లాస్ట్ వీక్ వీడియో కూడా చేశాను, నా బెస్ట్ ఫ్రెండ్ని నేను యాక్చువల్గా Amber వల్ల కలిసాను. సో థ్యాంక్ యూ Amber ఫర్ హెల్పింగ్ మీ అవుట్ యాజ్ అ యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్. బట్ ఒకవేళ మీరు అది చెక్ చేసుకోవాలనుకుంటే యూజ్ మై లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. లింక్ వాడితే వాళ్ళకి తెలుస్తుంది దట్ నా ఛానల్ నుంచి మీరు వెళ్ళాలని. సో యా, అదర్ దెన్ దాట్ యూ కెన్ క్లిక్ amberstudents.com as well. Up to you.
ఇప్పుడు రేట్ సంగతి వచ్చేస్తాను అబ్బా, దట్ ఐమ్ షూర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు టాక్ అబౌట్. లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ 14,000 per వీక్ పే చేశాను. ఈ ఇయర్ నేను 16,500 రూపీస్ పే చేస్తున్నాను per వీక్. దిస్ ఈస్ ఆల్ ఇన్ అ ప్లేస్ కాల్డ్ డార్బీ. డార్బీ అంటే DERBY, అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ప్రాబబ్లీ ఎంత చుట్కు టౌన్ అంటే అంత చుట్కు టౌన్. అట్లాంటి టౌన్లోనే ఇంత రేట్స్ ఉన్నాయంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు అకామిడేషన్ గురించి రేట్స్ని ఎవరిని అడిగినా లండన్ రేట్స్ వేరు, మిగతా మొత్తం యూకే రేట్స్ వేరు. అండ్ ఆ మిగతా మొత్తం యూకే రేట్స్ లో కూడా ఎస్పెషలీ నేనుండే ప్లేస్ రేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వేరు. చాలా చిన్న టౌన్. సో లండన్ ఒక ఎత్తు, అండ్ దెన్ మిగతా అన్ని యూకే సిటీస్ అని బర్మింగమ్, మాంచెస్టర్, ఇది అది. అండ్ దెన్ దెర్స్ డార్బీ వేర్ ఇట్ ఈస్ వెరీ చీప్, వెరీ చిల్, ఫ్రీ టు లివ్ ఇన్ బికాస్ it's a very small town. And then London is ikkada full expensive, highly expensive. But average rates నేను చెక్ చేశాను ఆన్లైన్ లో, and that's why I'm able to tell you guys about it. So London లో average గా యూనివర్సిటీ అకామిడేషన్ వైపు వెళ్తే you will have to pay 212 pounds per week. Calculation around 22,000 rupees per week for a student accommodation in London. Private వైపు వెళ్తే ranges from low, obviously, from the point of let's say 200 pounds to 260 pounds వరకు కూడా వెళ్ళొచ్చు ప్రైవేట్ అకామిడేషన్. యావరేజ్ అంటే 260 pounds అవుతుంది అబ్బా. 260 అంటే 26,000 రూపీస్. అని లండన్ రేట్స్. ఇప్పుడు ఎవ్రీవేర్ ఎల్స్ అంటే స్టూడెంట్ అకామిడేషన్ ఆన్ అన్ యావరేజ్ ఈజ్ 166 pounds per week. మీరు ఒకవేళ ప్రైవేట్ వైపు వెళ్తే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 155 per week. అండ్ మీరు ఒకవేళ స్టూడియో ఓన్లీ వన్ సింగిల్ ఫ్లాట్ దాని కైండ్ ఆఫ్ రేంజ్ అడుగుతున్నారంటే ఇట్ ఈస్ అరౌండ్ 230 pounds per week. ప్రైవేట్ లివింగ్ అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. డార్బీలో అయితే ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద చీపెస్ట్ బికాస్ ఇక్కడ నేను కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఈవెన్ 100 pounds per week చేయడం చూసాను. 100 pounds అంటే 10,000 rupees per week, which is probably the cheapest I've heard ఇక్కడ. So yeah, these are the prices and this was the information. మీకు ఏమైనా questions ఉన్నా let me know in the comments and I will definitely revert back. I'm sorry it was very long, but ఎంత ఇన్ఫర్మేషన్ మీకు రియల్గా చెప్పాలనుకున్నాను. సో I hope it helps you out. Make sure you like this video, comment down మీకు ఏమైనా questions ఉన్నా, and make sure to share it among students, especially మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు యూకేకి ప్లాన్ ఉంటే do let them know about this video and I'm sure it will help them. Thank you so much ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. బాయ్.